ఏంట్రా ఇది? ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి కదా. నోట్ చేసుకోండి. x to the power of y. ఎవరా బృహస్పతి క్లాస్కి లేట్గా వచ్చింది? మేడం ఎలా ఉన్నారు మేడం? ఇటువంటి అమ్మగారు ఎలా ఉన్నారు మేడం? మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్, అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు. నాదే తప్పు. పట్నం అబ్బాయిని నమ్మకూడదు అనుకుంటున్నే నమ్మాను చూడండి. నాకు జరగాల్సిందే. మేడం ఏడవకండి, పిల్లలు చూస్తున్నారు. ఎవరు బాలు అది? ఓ సేల్స్ గర్లా. అయ్యయ్యో, వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎప్పుడు చూడు సోపు, వాషింగ్ పౌడరు. ఇలా చూడమ్మా, నువ్వెంత ఏడ్చినా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అయ్యో లేదమ్మా. అయ్యో, ఏంట్రా ఇది? అరవకుమా. ఏది కొంచెం తలపైకెత్తమ్మా. లక్షణంగా ఉంది కదరా. నీకేం మాయరోగం రా వద్దనడానికి? ఇదిగో చూడు, ఇలా ఆడదని ఉసురు పోసుకుంటే బాగుపడవచ్చు చెప్తున్నాను. ఏ క్లాస్ అయిపోయింది, రేపు రండి. ఉంటారా? ఏంటమ్మా ఏమైంది? మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు చేశాడంట. కడుపా? లేదమ్మా. కడుపు చేయలేదా? లేదండి. పోనీలే. ఇదిగో చూడు, తిన్ని నువ్వు చేసుకోకపోతే నేనేమైనా మింగి. ఇంకా ఆపమ్మా. నోటికి ఎంత వస్తే అంత చేసుకుని ఏం పెట్టి పోషించను? మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను? మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు. నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్. ఇంకా అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తాను. బయాలజీ ట్యూషన్కి ఎవరు మేడం వస్తారు? చిన్న చూపు చూపించకండి నా మీద, నా సబ్జెక్ట్ మీద. శారదా, నాకు అన్నం పెట్టు. ఏంట్రా ముఖం బాగా వెలిగిపోతుంది? ఏంటీడు అలా బయటికి వెళ్ళిపోయాడు? సిగ్గుపడుతున్నాడు మావయ్య. ఓ సిగ్గా. ఏయ్ నువ్వెవరో? శారదా, శారదా, శారదా. తిను మన ఇంటికి కాబోయే కోడలండి. కోడలా? సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ అంట. ఓ, ఇద్దరు ప్రేమించుకున్నారంట. రేయ్ సూపర్ రా, సూపర్ అమ్మా. పిల్లలందరూ ఎలా ఉన్నారు మేడం? కొత్త లెక్చరర్స్ క్లాసులు బాగా తీసుకుంటున్నారా? థ్యాంక్ యూ. కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్. వచ్చిన లెక్చరర్స్ ఎవ్వరూ సరైన వాళ్ళు కాదు. లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరిపోయారు. ఏదో ఒకటి చేయండి సార్. ఇంకో టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందాం మేడం. నేను ఎక్కడో నాకు కూడా ఈ లెక్చరర్ ప్రొఫెషన్ వర్కౌట్ కావట్లేదు. వేరే లైన్లో ట్రై చేస్తున్నాను జాబ్ కోసం. ట్యూషన్స్ కూడా మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి అడుక్కోవడంలో కొత్త రకమా? నిజమే సార్, కావాలంటే బుక్లని చేదని అడగండి, చెప్తాను. ఎచ్చి ముట్టుకోకు. దెబ్బలేం తగలేదు కదా? సార్ కెన్ ఐ గెట్ 5 రూపీస్ సార్? 5 రూపీస్ సార్ ప్లీజ్. మా అయ్య చదువు మానిపించేసి హోటల్లో పనికి పెట్టాడు సార్. రోజుకి 20 రూపాయలు. మరెందుకు అడుక్కుంటున్నావు? అడుక్కుంటే రోజుకి 70 నుంచి 80 రూపాయలు వస్తాయి సార్. 30 రూపాయలు మా అయ్యకి, మిగతాది నా చదువుకి. సరే, నేను చెప్పినట్టు చేయి. ఆ 30 రూపాయలు నేను ఇస్తాను. వెళ్ళి మీ నాన్నకి ఇచ్చేయి. నువ్వు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే చాలు, సరేనా? శిష్యుడికి తగ్గ గురువు. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? సీరియస్గా చెప్తున్నానురా. రేయ్ చెప్పరా, చదువుకుంటావా? చదువుకుంటా సార్. వస్తాను సార్. మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తా. Thank you, sir.
సార్ నాకు మీలో నచ్చిన విషయం. చదువు అందరి పిల్లలకి అందాలని ఆశపడతారు. మరి మన స్టూడెంట్స్ వాళ్ళని అలాగే అనాథల్లో వదిలేస్తారా? సార్ అలసిపోయాను మేడం, ఓడిపోయాను. సార్, మీరు ఓడిపోవటం అంటూ జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న 45 మంది స్టూడెంట్స్ ఓడిపోయినట్టే. నాకు మాత్రం ఉండదా మేడం వాళ్ళని గెలిపించాలని? ఉండదా? కానీ ఎలా? నేను ఊళ్ళో కూడా రావడానికి లేదు. ఖాళీగా ఉన్న కాలేజీని స్టూడెంట్స్తో నింపారు. మీరు తలుచుకుంటే అవుతుంది. ఇప్పుడేమంటారు మేడం? నేను ఊళ్ళోకి రాకపోయినా నేను చెప్పే చదువు వెళ్తే చాలంటారు. వెళ్తుంది. సార్, బాలు సార్, ఎలా ఉన్నారు సార్? ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి. సార్, మీకు జరిగింది విన్నాను సార్, చాలా బాధ అనిపించింది. సరే సరే, ఇప్పుడు అదంతా కాదు కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా? చెప్పండి సార్. రేపే చూడండి మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం. ఈ బూత్ సినిమాల మీద వచ్చే చిల్లర సరిపోవట్లేదయ్యా. ఫ్యామిలీ సినిమాలు, ఫైటింగ్ సినిమాలు వేస్తే కాస్త నాకు డబ్బులు వస్తాయని. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి 6 గంటల షో ఫ్రీ. మర్చిపోవద్దు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకు మాత్రమే 6 గంటల షో. తప్పకుండా రండి. మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం. నా కట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. గోపిక మేడం, 6 గంటలకు మర్చిపోకుండా థియేటర్కి వచ్చేయండి. ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఓకే? మీరు కూడా మాతో ఉండాలి సార్. ఇది టెక్నికల్గా పాసిబులా సార్? మేడం, సింగపూర్ నుంచి కొత్త ప్రొజెక్టర్ వచ్చింది మేడం. VCR కనెక్ట్ చేసి ప్లే చేయొచ్చు సార్. మీకు ఈరోజు షో లేదు, ఎలాంటి పిల్లల షో ఇది. ఎలాంటి 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 ఎక్కడికి రా? పర్వాలేదు, తను రావచ్చు. ఇదేంట్రా? ఇది అరుణాచలం మూవీ కాదే. ఏంట్రా బాబు, అరుణాచలం అని చెప్పి ఏదో చేశారు. హలో పిల్లలు, బాగున్నారు? మన బాలు సార్ రా. ఏమైంది? ఫోకస్ సార్, ఫోకస్. ఓకేనా? రెడీ సార్, యాక్షన్. హాయ్ రా, బాగున్నారా? నేను గుర్తొస్తున్నానా? నాకు మాత్రం మీరందరూ రోజు గుర్తొస్తున్నారా? క్షమించండి రా, మీకు నా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర లేకుండా పోయాను. కానీ ఇంకా తప్పు జరగదు. ఇంకో 1 మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. నో ప్రాబ్లం. ఫ్రమ్ టుడే 6 గంటల నుంచి
9 గంటల వరకు ఇక్కడే క్లాసెస్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ నేను ఇక్కడ తీసుకుంటాను. బయాలజీ ఇంకా మిగతా సబ్జెక్ట్స్ మీనాక్షి మేడం, దీక్షిత్ సార్ కాలేజీలో తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్లోలా 70లు 80లు కాదు. ఈసారి అందరికీ 90% తగ్గకూడదు. ఓకే? 90%? మీకు వస్తుంది నాకు తెలుసు. అయినా మన టార్గెట్ ఈ ఇంటర్ మార్క్స్ మాత్రమే కాదు. ఎంసెట్టా? ఏరా మూర్తి, భయపడ్డావా? ఎన్నాళ్ళని భయపడతారు, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటారు. చదవండి. మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు. మీకు చదువెందుకని హేళన చేసిన వాళ్ళు, మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి. దానికోసం తపస్సు చేయాలంటే చేద్దాం. ఈ తపస్సులో నాతో పాటు ఎవరెవరున్నారో చేతులెత్తండి. నేను